హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైస్ ఫరజా టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఎండిఎస్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ డిడిఎస్ గోపికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అశోక్ గారు. సో రూట్ కెనాల్ స్పెషలిస్ట్ మీరు, అందుకే ఫస్ట్ దాని గురించి అడుగుతున్నాం మిమ్మల్ని. మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎక్కడ చూస్తున్నా కూడా ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు అనేవి బాగా ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా రూట్ కెనాల్ చేయించుకుంటున్నాం అంటున్నారు తెలిసిన వాళ్ళందరూ కూడా. అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అది ఎందుకు చేయించుకోవాలంటారు? సింపుల్, ఒక బేసిక్ టర్మినాలజీలో ఒక లేమ్యాన్ అంటే ప్రతి మనిషికి సాధారణంగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఒక డే టు డే ఎగ్జాంపుల్ మనం చెట్టుని తీసుకుందాం. చెట్టు కింద వేర్ని రూట్ అని అంటాము. సేమ్ కాన్సెప్ట్లో పన్నుని కూడా తీసుకుంటే పన్ను పైన కనపడేది ఏదైతే క్రౌన్ ఉంటుందో దాని కింద వేరు ఉంటుంది పన్నుది, దాన్ని రూట్ అని అంటాము. సో రూట్ లోపల ఉండే కెనాల్స్ అంటే నరాలు, రక్త కణాలు, ఇంగ్లీష్లో మనం నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ అని అంటాము. సో నర్వ్ ఇంకా బ్లడ్ సప్లై ఎక్కడైతే అవుతుందో అది ఒక కెనాల్ త్రూ కంప్లీట్ పన్నుకి ఏదైతే సప్లై అవుతుందో దాన్ని రూట్ కెనాల్ అంటాము. సో ఆ పన్నుకి స్పెసిఫిక్గా రూట్ కెనాల్ అంటే ఆ నరాలు ఇంకా రక్త కణాల వరకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఆ పన్ను పాడైన తర్వాత దానికి చేసే ట్రీట్మెంట్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అంటాము. అంటే ఏ సందర్భాల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని చేసుకునే అవసరం ఉంటుందంటారు? సో ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి రెండు బేసిక్ రీజన్స్. ఒకటి వచ్చేసి పుప్పళ్ళు. సో పుప్పళ్ళు బేసిక్ పన్నులో 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఎనామెల్, ఒకటి డెంటిన్, ఇంకా పల్ప్. పల్ప్ అంటే ఈ నరాలు ఏదైతే రక్త కణాలు ఉండే ఏరియా ఉంటుందో దాన్ని పల్ప్ అని అంటాం. సో ఎనామెల్, డెంటిన్ దాటి మన పల్ప్ టిష్యూని టచ్ అయింది పుప్పళ్ళు అంటే కేరీస్. సో కేరీస్ ఆర్ డీకే ఎప్పుడైతే మనకి ఎనామెల్, డెంటిన్ దాటేసి పల్ప్ టిష్యూని టచ్ అవుతుందో ఆ సందర్భంలో మనం రూట్ కెనాల్ థెరపీ చేయాల్సి వస్తుంది. సెకండ్ రీజన్, ఇప్పుడు కొంతమంది డయాబెటీస్ కండిషన్లో ఉంటారు, హైపర్ టెన్షన్ ఉంటుంది, లేకపోతే సిస్టమిక్ కండిషన్స్ వేరే ఉంటాయి, ఓరల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయరు, అప్పుడు చిగుర్ల సమస్యలు వస్తాయి. సో చిగుర్ల సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుంది, చిగుర్ల నుంచి ఏదైతే చిగుర్ల కింద బొక్క ఉంటుందో దేన్నైతే పెరియోడాంటల్ టిష్యూ అని అంటాము. సో పెరియోడాంటల్ టిష్యూ నుంచి మనకి కింద పన్నులో ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో సో దాన్ని పెరిఅపైకల్ ఇన్ఫెక్షన్ అని అంటాము. సో ఆ ఇన్ఫెక్షన్ ఆ పన్ను దగ్గరికి వస్తే దానికి కూడా మనం రూట్ కెనాల్ థెరపీ చేయాల్సి వస్తుంది. సో దాన్ని రూట్ కెనాల్ బికాస్ ఆఫ్ పెరియో అంటే గమ్ ఇష్యూ వల్ల మనం చేసే రూట్ కెనాల్ అని అంటాం. సార్ ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పిప్పళ్ళ సమస్య అనేది ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటుంది. అంటే ఇది రావడానికి మెయిన్ రీజన్ అంటే కొంతవరకు చిన్నపిల్లలకి ఏం చెప్తారంటే స్వీట్స్ ఎక్కువ తిన్నా, చాక్లెట్స్ ఎక్కువ తిన్నా పళ్ళు పుచ్చిపోతాయి అంటారు. అట్లా కాకుండా వేరే రీజన్ ద్వారా కూడా ఆ సమస్య వచ్చే అవకాశం ఉందంటారు. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మీరు చెప్పినట్లుగా ఏదన్నా పదార్థము స్వీట్ అంటే ఎప్పుడైనా పుప్పలు రావడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ అనేది లేదు. సో దాన్ని మనము మల్టీ ఫ్యాక్టోరియల్ అని అంటాము. దాని మా టర్మినాలజీలో పుప్పనుని కేరీస్ అని అంటాము, లేదా డీకే అని అంటాము. సో కేరీస్ ఆర్ డీకే ఈజ్ అ మల్టీ ఫ్యాక్టోరియల్ డిజీజ్. దాంట్లో స్పెసిఫిక్ ఏజెంట్స్ ఉంటాయి కొన్ని. సో ఆ స్పెసిఫిక్ ఏజెంట్స్ వచ్చేసి బ్యాక్టీరియా, నెక్స్ట్ ఓరల్ సలైవా, నెక్స్ట్ ఫుడ్ వాట్ ఎవర్ వి ఈట్, ఇంకా దాని తర్వాత ఒక స్ట్రక్చర్ విచ్ ఇస్ ద టూత్. సో ఈ కొన్ని ఫ్యాక్టర్స్, ఇంకోటి దాంతోపాటు టైం. సో ఒక పన్ను మీద బ్యాక్టీరియా ఇంకా ఫుడ్ పార్టికల్స్ ఇంత సమయం వరకు ఉంటే ఆ పన్ను అరగదీయబడుతుంది అని ఒక కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ వైజ్ మనం వెళ్తే ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు చెప్పినట్లుగా స్వీట్స్, ఫుడ్ ఏదైతే ఉందో, ఓరల్ హైజీన్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే సరిగ్గా తీసుకోకుండా లేకపోతే ఓరల్ హైజీన్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే పుప్పలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కొంచెము ప్రాపర్గా టైం పిల్లలకి ఇవ్వలేకుండా వాళ్ళని ఈ స్వీట్స్ హ్యాబిట్స్కి అలవాటు చేసేయడము, ఇంకా మిల్క్ ఏవైతే ఉంటుందో మిల్క్ బేబీ బాటిల్స్ ఉంటాయో అవి కంటిన్యూస్గా ఇచ్చేసేయడము, దానివల్ల కూడా ఇష్యూస్. సార్ అంటే ఇప్పుడు పిప్పళ్ళు రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో పిప్పలు రాకుండా ఉండడంలో మీకు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ బట్టి మీరు మెయింటెనెన్స్ ఎలా చేయాలో అనేది నేను ఒకటి చెప్పగలుగుతాను. వెరీ ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీ డైటరీ కంట్రోల్. షుగర్స్, కార్బ్స్ కొంచెం ప్రాపర్గా కంట్రోల్ చేసుకొని ఓరల్ హైజీన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ప్రాపర్గా బ్రషింగ్ చేసుకుంటూ 6 months to 1 year ఒకసారి ఒక దగ్గర ఉన్న డెంటిస్ట్ని అప్రోచ్ అవుతే మీకు పుప్పల్లో ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఎంతైతే అంత తగ్గడానికి ఒక బెస్ట్ ఆస్కారం ఉంది.
ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మామూలుగా పుట్టిన తర్వాత కొంతమంది పిల్లలకి పళ్ళు వచ్చిన తర్వాత ఈ టీత్ అలైన్‌మెంట్ అనేది కొన్నిసార్లు సరిగ్గా ఉండదు. ఏజ్ పెరిగిన తర్వాత కొంతమందికి సెట్ అయిపోతుంది. కొంతమందికి ఎత్తి పళ్ళు ఉండడం, లేదంటే పన్ను ఇరిగిపోయిన తర్వాత ఆ ప్లేస్‌ని కొంతమంది అలానే ఉంచుతారు. సో, ఈ టీత్ అలైన్‌మెంట్ కోసం ట్రీట్మెంట్స్ ఏమున్నాయంటారు దీంట్లో? సో టీత్ అలైన్మెంట్ అనేది ఇప్పుడు ఒక కొత్త టాపిక్. ఎన్నో మీరు టూత్సీ ఇలాంటివి యాడ్స్ ఎన్నో చూస్తున్నారు. సో ఎన్నో జనరేషన్స్ ప్రకారంగా టీత్ అలైన్మెంట్ అనేది ఎన్నో స్టేజెస్లో డెవలప్ అయిన ఆస్కారాలు మనం చూస్తున్నాం ఇప్పుడు. సో చిన్న పిల్లలలో మనం ఒక స్టేజ్ అని అంటాము, దాన్ని అగ్లీ డక్లింగ్ స్టేజ్ అని అంటాము, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 6 years ఆఫ్ ఏజ్ టు 13 or 14 years ఆఫ్ ఏజ్. సో ఈ ఏజ్ గ్యాప్లో ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్ అని అంటాము. ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్ అంటే ఒక పిల్లోడు చిన్న సైజ్, అంటే తన బాడీ గ్రోత్ డెవలప్మెంట్ ఎలా అయితే ఉంటుందో ఒక చిన్న సైజ్ నుంచి అడల్ట్హుడ్కి వస్తాడు. సో ఆ చైల్డ్ నుంచి అడల్ట్హుడ్ అయ్యే ఆస్కారంలో ఎన్నో బాడీలీ గ్రోత్ హార్మోన్స్ చేంజ్ అవుతాయి, బాడీ సైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే సేమ్ ఆస్పెక్ట్లో ఫేషియల్ చేంజెస్ వస్తాయి, దాంతోపాటు ఫేస్లో కూడా గ్రోత్ వస్తుంది. దాన్ని జా గ్రోత్ అని అంటాము. సో ఫేస్లో కూడా ఏవైతే జాస్ ఉన్నాయో అవి కూడా గ్రో అవుతూ ఉంటాయి. సో చిన్నపిల్లలలో మనం చూసుకుంటే టోటల్గా కౌంట్ చేసుకుంటే ఒక ఆర్చ్లో కన్సిడర్ చేసుకుంటే ఒక ఆర్చ్ అంటే పైన సెట్ని ఒక ఆర్చ్ అంటాము, కింద సెట్ని ఒక ఆర్చ్ అని అంటాము. దాంట్లో మళ్ళీ 2 halves చేసుకుంటే ఒక క్వాడ్రెంట్ అని అంటాము. ఒక క్వాడ్రెంట్లో 5 పళ్ళు ఉంటాయి, సో 5 teeth. అదే మనం పెద్దవాళ్ళలో చూసుకుంటే 32 పళ్ళు అని అంటాము. సో ఆ సైజ్ చేంజెస్లో ఏమవుతుంది, బాడీ సైజ్ పెరిగే కొద్దీ అడల్ట్ టీత్ అనేది పెద్దగా ఉంటాయి. సో చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ ఎప్పుడైతే పిల్లోడు పెరుగుతూ ఉంటాడో తన పాల పళ్ళు లేకపోతే ప్రైమరీ టీత్ ఏవైతే చిన్న సైజులో ఉంటాయో అవి ఊడిపోయి పెద్ద పళ్ళు వచ్చే టైంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎన్నో చేంజెస్ అవుతూ ఉంటాయి. అవి ఆటోమేటిక్గా అలైన్ అవుతాయి. అవ్వలేనప్పుడు మీరు చెప్పినట్టు ఆర్థోడాంటిక్ ఇంటర్వెన్షన్ చేయొచ్చు. అంటే సార్ ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ పళ్ళ అలైన్మెంటే కాకుండా పళ్ళ మధ్య గ్యాప్ సందులున్నా కూడా మనం దీని ద్వారా చేయొచ్చు. సో ఆర్థోడాంటిక్స్ అనేది అదే స్ట్రీమ్. ఆర్థోడాంటిక్స్ అంటే అలైనింగ్ ఆఫ్ యువర్ టూత్ ఆర్ గెటింగ్ యువర్ టూత్ స్ట్రైట్ అనే దాన్ని ఆర్థోడాంటిక్స్ అని అంటాం. సో పళ్ళు దాని కరెక్ట్ షేప్ ఫామ్ ఫంక్షన్లోకి వచ్చేయడానికి మనం ఇచ్చేది. సో దట్ మనకి ఫంక్షన్ ఉంటుంది, ఈస్థెటిక్స్ ఉంటుంది, అండ్ స్మైల్ బ్యూటీ. దాని తర్వాత రెగ్యులర్ దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, సో దాని యూజ్ ఎలా అయితే ఉంటుందో దానికి యూజ్ అయ్యేలా చేసేది ఆర్థోడాంటిక్. అండ్ రెగ్యులర్గా మనం ఇప్పుడు చూస్తున్న సమస్య ఏంటంటే అండి, పళ్ళకి గార పట్టడం, ఇది సమస్య కొంచెం అది ఏజ్ పెరిగే కొద్దీ జనాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ పళ్ళకి గార పట్టడానికి కారణాలు ఏమై ఉంటారు? పళ్ళకు గార పట్టడానికి మెయిన్ 3 reasons వచ్చేసి సేమ్. ఎప్పుడైనా ఒక డెంటల్ ప్రాబ్లంకి మీకు సేమ్ రీజన్సే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్, మీ ఫుడ్ ఇంటేక్ ఏంటి, మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు, లేదంటే మీరు డెంటిస్ట్ ఎప్పుడెప్పుడు విజిట్ చేస్తున్నారు. సో మీరు వాడే బ్రష్, మీరు వాడే టూత్పేస్ట్, మీరు ఎలా బ్రషింగ్ టెక్నిక్ చేస్తున్నారో అది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అన్ని పళ్ళని ముందు భాగాన వెనక భాగాన అంటే లేబియల్ సైడ్, ఫ్రంట్ సైడ్ని లేబియల్ సైడ్ అని అంటాము, నాలుక ఉన్న సైడ్ని లింగ్వల్ సైడ్ అని అంటాము. అదే పైన పళ్ళను చూస్తే పాలెటల్ సైడ్ అని అంటాము. సో ఎప్పుడైతే అన్ని పళ్ళని అన్ని సైడ్స్ నుంచి ప్రాపర్గా క్లీన్ చేయగలిగితే మనకి గార పట్టడం అనేది తగ్గిపోతుంది. లేదు ఫుడ్ అలాగే ఉండిపోతుంది. సో బాడీలో కాల్షియం, ఫాస్ఫేట్స్ ఇంకా ఎన్నో మినరల్స్ ఆటోమేటిక్గా సప్లై ఉంటుంది మన సలైవాలో కూడా. సో కంటిన్యూస్గా సలైవాలో కూడా సప్లై ఎందుకు ఉంటుంది, బికాస్ అప్పర్ లేయర్ ఆఫ్ ద టూత్ని స్ట్రెంగ్తన్ ఉంచడానికి కోసం కంపల్సరీగా సప్లై ఉంటుంది. అది ఒక న్యాచురల్ మెకానిజం. సో దట్ టూత్ డ్యామేజ్ అవ్వకుండా సేవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం టూత్ వైట్నింగ్ కానీ లేదంటే బ్లీచింగ్ అని చేయించుకుంటే ఒక 6 months వరకు మనకి అట్లానే ఉంటాయి. 6 months అని స్పెసిఫిక్ డ్యూరేషన్ చెప్పలేము. అది మీ మినరలైజేషన్, అంటే ఇప్పుడు మినరల్ సప్లై ఎలాగైతే బయట నుంచి కంటిన్యూస్గా ఉందని చెప్తున్నాను, ఏజ్ పెరిగే కొద్దీ లోపల నుంచి కూడా మినరల్ డిపాజిషన్ అనేది అంత బాగా ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ టూత్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి బాడీ ఎట్లయినా కంపల్సరీ ఒక దాని సైడ్ నుంచి రోల్ ప్లే చేస్తుంది. సో ఆ రోల్ని ఏదైతే మనము బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నామో, సో లోపల మినరలైజేషన్ ఎలా అయితే అవుతూ ఉంటుందో కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, విచ్ ఇస్ ఫ్రమ్ వైట్ టు yellow టు బ్రౌన్ టు గ్రే. సో ఎలా అయితే మినరల్ డిపాజిషన్ పెరుగుతూ ఉంటుందో అలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆ చేంజెస్తోనే మీరు చెప్పినట్లుగా టూత్ కలర్ చేంజ్ అవ్వచ్చు. సో దాన్ని మళ్ళీ బ్లీచింగ్ చేసుకొని
ఇంకా బెటర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పాతకాలంలో చూసుకుంటే వేప పుల్లతో పళ్ళు తోముకోవడం చాలా మంచిది అని చెప్పి అనేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది. అంతా షాంపూలు, తర్వాత మనకి మౌత్ ఫ్రెషనర్‌లు. అంటే కొంతమంది టైం లేని బిజీ పీపుల్ కూడా ఏం చేస్తారంటే లేవడం అదే మౌత్ ఫ్రెషనర్‌తో ఆహ్, ఆహ్, పుక్కిలించుకోవడం, బయటికెళ్ళిపోవడం చేస్తారు. ఈ ప్రాసెస్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలా అయితే లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందో అలా ప్రొడక్ట్స్ మార్కెట్‌లో వస్తా ఉన్నాయి. హ్మ్. సో లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల ఒక ప్రొడక్ట్ కొత్తగా తీసిన దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. దానివల్ల సేల్స్ పెరుగుతున్నాయి. అలాగే వాడుతున్నారు. ఎందుకంటే డే టు డే మీకు అదే అడ్వర్టైజ్ చూపిస్తున్నారు కాబట్టి, మీరు కూడా దాని మీద ఆసక్తి చూపించి అది మీరు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. మీకు దాని గురించి తెలీదన్నప్పుడు మీరు దాన్ని వాడరు కదా! సో, మీకు వేప పుల్ల కూడా ఎలా తెలిసింది? జనరేషన్స్ వైస్ మీ పెద్దవాళ్ళు వాడారు, చెప్పారు. వాళ్ళకి టూత్ కండిషన్స్ బావున్నాయి, గమ్ కండిషన్స్ బావున్నాయి. సో, అలాగే వచ్చాయి. ఇది కూడా అంతే. అండ్ ఇంకొకటేంటంటే అండి జ్ఞానదంతాలు. అంటే చిన్నప్పుడు మనకొచ్చే పళ్ళు కాకుండా ఒక యుక్త వయసొచ్చిన తర్వాత జ్ఞానదంతాలొస్తాయి. అంటే అవేంటంటే కొంతమందికి అవి చిగుళ్ళ నుండి చీల్చుకొని వచ్చినప్పుడు పెయినొస్తుంటుంది. అది తీయించేస్తే జ్ఞానదంతం తీయించకూడదు. తీస్తే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈఎన్‌టీ అంటారు గదా! సో, ఈ జ్ఞానదంతాలకి నిజంగా మన వేరే ఆహ్, అవయవాలకి ఏదైనా సంబంధం ఉందంటారా? సో, ఇప్పుడు మీరు అడిగిన 2 క్వెషన్స్ హ్మ్. 2 డిఫరెంట్ ఆ! టాపిక్స్‌కెళ్తున్నాయి. సో, నేను ఒక టాపిక్ ఫినిష్ యాహ్! చేసి ఇంకొక యాహ్! టాపిక్ చెప్తాను. సో, జ్ఞానదంతాలు నార్మల్‌గా మనం మాట్లాడుకుంటే హ్మ్. 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్, ఏజ్‌లో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ దాని తర్వాత మనకి టూత్ ఇరప్ట్ అవుతాయి. హ్మ్. ఇరప్ట్ అంటే మన నోట్లో మనకి కనిపియడం స్టార్ట్ అవుతాయి. హ్మ్. సో, మీరు చెప్పినట్లుగా అది చిగురుని చీల్చుకొని వస్తుంది. అది బయటికొస్తుంది. హ్మ్. అలాంటి టైంలో ఎప్పుడైతే ఫుడ్ ఇరుక్కుంటుందో ఆ ఏరియాస్‌లలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. దాన్ని పెరికొరోనైటిస్ అని అంటాము. అంటే ఏదైతే పన్ను ఉంటుందో పన్ను హ్మ్. క్రౌన్ చుట్టూ మీకు గమ్ కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి లేకపోతే ఇన్‌ఫ్లేమ్ అయితే దాన్ని పెరికొరోనైటిస్ కండిషన్ అని అంటాం. సో, ఆ కండిషన్‌ని దాటడానికి రెగ్యులర్‌గా మౌత్ వాష్ అంటే స్పెసిఫిక్‌గా మెడికేటెడ్ మౌత్ వాష్ మీకు మార్కెట్‌లో దొరికేదే కాదు. ఇంట్లో బెస్ట్ హోమ్ రెమెడీ ఆఫ్ ద మౌత్ వాష్ ఏంటంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పేసుకొని చాలా బాగా పుక్కిలించుకున్నారు. మీ బ్రష్ సరిగ్గా వాడారు. ఎందుకు ఈ సమస్య వస్తుందంటే మీ డెంటల్ ఎయిడ్ అంటే టూత్ బ్రష్ అవ్వచ్చు, లేదా ఏదన్నా మీరు పరికరం అవ్వచ్చు. అది ఆ ఏరియాలో వెళ్లి క్లీన్ చేయదు కాబట్టి మీకు ఆ ఇష్యూ వస్తుంది. సో, ఫుడ్ ఇరుక్కొని ఉంటుంది కాబట్టి ఆ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. నంబర్ 2 పొజిషన్ ఆఫ్ ద టూత్ అండ్ స్పేస్ ఇన్ ద జా. సో, జాలో స్పేస్ ఉంది. ఆ పన్ను బయటికి రాడానికి అని అన్నప్పుడు అది కరెక్ట్‌గానే ఇరప్ట్ అవుతుంది. ఇంకా స్ట్రెయిట్ పొజిషన్ ఉంది దానిది. ఇరప్ట్ అవ్వడానికి అంటే ఇరప్ట్ అవుతుంది. సో, స్పేస్ లేక అది డిఫరెంట్ యాంగులేషన్స్ దాన్ని మీజియల్ యాంగులేషన్ ఆర్ హారిజాంటల్లీ ఇంపాక్టెడ్ అంటే బోన్ లోపలే ఉండిపోవడం. హ్మ్. లేదా సగం బోన్‌లో ఉండడం. సో, ఇంపాక్టెడ్ టూత్ కండిషన్ ఉన్నప్పుడు మనం తీసుకోవడం అనేది అవును. బెటర్ సజెషన్. ఇప్పుడు సడెన్‌గా ఒక్కొక్కసారి ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు గాని, లేదంటే ఒక్కొక్కసారి కొంచెం వేడిగా మనం తీసినప్పుడు గాని, ఒక్కసారిగా పళ్ళు జీవుమంటాయి. దానికి రీజన్ ఏమంటారు? సో, ఎప్పుడైతే డెంటిన్ అనేది ఉంటుందో మీకు చెప్పినట్లుగా 3 లేయర్స్ ఉంటాయి హ్మ్. టూత్‌లో. ఎనామెల్, డెంటిన్ అండ్ పల్ప్. సో, డెంటిన్ అనేది కొంచెం లెస్ మినరలైజ్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద టూత్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ అరౌండ్ 60% ఆఫ్ మినరల్ అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్. సో, దాంట్లో మనకి డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి. ఏవైతే నర్వ్ టిష్యూస్‌కి కనెక్టెడ్ ఉంటాయి. సో, ఎప్పుడైతే పైన ఎనామెల్ కొంచెము పొరలో మినరలైజేషన్ తగ్గుతుందో, లేకపోతే సివియర్‌లీ కోల్డ్ లేదా సివియర్‌లీ హాట్ ఏదైతే చల్లవి ఐస్ పదార్థాలు, లేకపోతే చాలా వేడి పదార్థాలు మీరు తీసుకుంటారో, హీట్ ఆర్ కోల్డ్ అనేది ఎనామెల్ దాటి సెకండ్ లేయర్ డెంటిన్‌కి డెసిపేట్ అవుతుంది. అంటే స్ప్రెడ్ అవుతుంది. టెంపరేచర్ గదా! సో, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్‌లో ఏమవుతుంది, ఈ డెంటినల్ ట్యూబ్యూల్‌లో ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో, ఇంకా డెంటినల్ ట్యూబ్యూల్స్‌లో ఏదైతే నర్వ్ ఎండింగ్స్ ఏవైతే స్ప్రెడ్ అవుతాయో, నర్వ్ ఎండింగ్ డైరెక్ట్ డెంటినల్ ట్యూబ్యూల్‌లో ఉండదు. కానీ ఏదైతే డెంటినల్ ట్యూబ్యూల్‌లో ఫ్లూయిడ్ ఉంటుందో, ఆ ఫ్లూయిడ్ పుల్ అవుతుంది. టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల. వల్ల. సో, దానివల్ల ఏదైతే పల్ప్‌లో నర్వ్ టిష్యూ ఉంటుందో, దానికి పుల్ ఏర్పడి మీకు ఆ ఇష్యూ అనేది వస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నాయి ఏంటంటే మనకి, ఒక 2 ఫోటోలు పెడుతున్నారు. బాగా వైట్‌గా ఉన్న టీత్ ఒకటి, కొంచెం యెల్లో కలర్‌లో ఉన్న టీత్ ఒకటి. బాగా వైట్‌గా ఉంటే ఆ టీత్ అన్‌హెల్తీగా ఉన్నట్టు, కొంచెం యెల్లోగా ఉంటే హెల్తీగా ఉన్నట్టు అని చెప్పి కొన్ని కొన్ని పోస్ట్‌లు వస్తున్నాయి. నాకు తెలిసి మీరు కూడా చూసుంటారు. ఇందుట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందండి? దీంట్లో అలాగే ఏంటంటే, ఎప్పుడైనా మినరల్ కంటెంట్ ఎలా ఉందో పన్నులో, దాన్ని బట్టి షేడ్ అనేది చేంజ్ అవుతుంది. ఏ మినరల్ ఎక్కువగా ఉందో, దాన్ని బట్టి మీకు చేంజ్ అవుతుంది.
సో అంత ఇబ్బంది పడాల్సిన, అంత భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఉండే లొకాలిటీ బట్టి, మీరు తాగే వాటర్ బట్టి, వాటర్‌లో ఉన్న మినరల్ కంటెంట్ బట్టి మీకు చేంజెస్ అనేవి కనిపిస్తా ఉంటాయి. సో దానివల్ల ప్రతి దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటి ఏంటంటే ఎక్కువగా మీకు డార్క్ కలర్స్‌లో ఉన్నాయి అనంటే, ఒకవేళ దెబ్బ తగిలింది. ట్రామాటిక్ ఇంజ్యూరీస్‌లో ఏమవుతుంది పట్టించుకోరు చిన్నప్పుడు దెబ్బ తగిలితే. సో అలా పన్ను కలర్ చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడి డెంటిస్ట్ దగ్గరికెళ్తే బావుంటుంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ఆ టీత్ వైట్నింగ్ అండ్ బ్లీచింగ్ టెక్నిక్ గురించి బయట చాలా మందికి చాలా తక్కువగా తెలిసింది. అంటే ఇవి అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఉంటాయా? ఎట్లాగా వీటి కాస్ట్? అంటే ఇన్ కేస్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే అంటే ఇప్పుడు ఏదైనా హాస్పిటల్‌కెళ్తే మన దగ్గర లక్షల్లో తీసుకుంటారని అనుకుంటారు కదా! సో ఈ ప్రాసెస్‌కి ఎంతవరకు ఉంటుంది అమౌంట్ అది ఎట్లా? సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో టెక్నిక్ టు టెక్నిక్ మీకు కాస్ట్ అనేది వేరీ అవుతా ఉంటుంది. సో బేసిక్ నారాయణ డెంటల్ కేర్‌లో అయితే బేసిక్ బ్లీచింగ్ వచ్చేసి అరౌండ్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా మీరు అడ్వాన్సెస్ ఎలా పెంచుకుంటా పోతే మీకు ప్రైస్ పెరుగుతా పోతుంది. సో ప్రతి వాళ్ళకి తమ హెల్త్ ఇంకా తమ ఈస్థెటిక్స్ అంటే వాల్యూ కాబట్టి మీరు అంత స్పెసిఫిక్‌గా వెల కట్టలేరు. కానీ పాకెట్ ఫ్రెండ్లీ అఫోర్డబుల్ ప్రైస్‌లోనే ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ నేను సార్ యాక్చువల్‌గా నారాయణ డెంటల్ కేర్‌కి వచ్చిన తర్వాత ఎక్విప్‌మెంట్ చూస్తే నా ఎక్విప్‌మెంట్ చాలా బావుంది. ఈ ఎక్విప్‌మెంట్ దేనికి వాడతారో ఎగ్జాక్ట్‌లీ నాకు తెలీదు. అండ్ మీ దగ్గరున్న ఎక్విప్‌మెంట్ మీ దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఏం ఎక్విప్‌మెంట్ ఉంది? ఏది మీరు చేయగలుగుతారు బాగా పర్ఫెక్ట్? సో మా క్లినిక్‌లో నారాయణ డెంటల్ కేర్‌లో మేము కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అనేవి మెయింటైన్ చేసుకున్నాము. దాన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అంటే ఎస్ఓపీస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అని అంటాము. దాంట్లో స్టెరిలైజేషన్ మా హైయెస్ట్ ప్రయారిటీ. స్టెరిలైజేషన్ అంటే ఉట్టి బేసిక్ ఇన్‌స్ట్రుమెంట్సే నేను బెస్ట్‌గా ప్రొవైడ్ చేస్తున్నాను కాకుండా, నా ప్రెమిసెస్ అంటే నా ఆపరేటరీ కూడా ప్రాపర్‌గా యూవీ స్టెరిలైజేషన్ ఇంకా ఫ్యూమిగేటింగ్ టెక్నిక్స్‌తోని మేము ప్రతి ఆపరేటరీని మేము స్టెరిలైజ్ చేస్తాము. దాంతో పాటు ప్రతి ఇన్‌స్ట్రుమెంట్ ఒక హై గ్రేడ్ ఆటోక్లేవ్‌లో వెళ్తుంది. దాని తర్వాత యూవీ చేంబర్‌లో మేము యుటిలైజ్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి సార్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి చాలామంది ఏం చేస్తారంటే మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఏవైతే చూయింగ్ గమ్స్, బబుల్ గమ్స్ లాంటివి లేకపోతే స్పెషల్‌గా వాటి కోసం తయారు చేసిన కొన్ని నవ్వులుతో ఉన్నారో అవి ఎంతవరకు మన టీత్ హెల్త్‌కి మంచియి అంటారు? అంటే అందులో కూడా కొన్ని రకాల కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఓ దాంట్లో 2 అవర్స్, 3 అవర్స్ నములుతానే ఉంటారు వాటిని. అంటే ఆ స్మెల్ కోసం అనేది. అది ఎంతవరకు? సో వాడడం ఒక ఇంటర్మిటెంట్ బేసిస్‌లలో ఏది పర్లేదు. మీరు మౌత్ వాషెస్ అని అంటాము. ఇప్పుడు మేము రాసే మౌత్ వాష్ కూడా ఆహ్, వచ్చే ఎవరైతే ట్రీట్మెంట్ చేపించుకోవడానికి వస్తారో తన కండిషన్ అంటే తన ఓరల్ హైజీన్ కండిషన్ బట్టి తనకు ఆ రిక్వైర్మెంట్ ఉంటేనే మేము సజెస్ట్ చేస్తాము. సో ఇప్పుడు మా దగ్గర కొంచెము లెస్ కెమికల్ యాడెడ్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువ సజెస్ట్ చేస్తాం. అందుకే మీరు ఎన్ని సార్లు అడుగుతున్నా కూడా నేను సాల్ట్ వాటర్ రిన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసేది దానికోసమే. ఎంత మౌత్ వాషెస్ ఇచ్చినా కూడా అవన్నీ కెమికల్ ఎయిడెడ్ మౌత్ వాషెసే. సో ఆ టైంలో సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే బ్యాక్టీరియల్ లోడ్ నోట్లో క్రిముల లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అది వాడుకుంటే బెటర్. డే టు డే యూసేజ్‌లో బేసిక్ టూత్ పేస్ట్, ఒక మంచి సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్, దాంతో పాటు నోరు మంచిగా పుక్కిలించుకోవడం అనేది చాలా బావుంటుంది. ఇంకోటి మీరు నమలడం గురించి చెప్పారు. సో కంటిన్యూయస్‌గా నములుతా ఉంటే ఒక 2, 3 గంటలు మనకి టీఎంజే అంటే ఈ ఎక్కడైతే అటాచ్‌మెంట్ ఉంటుందో దాని మీద లోడ్ ఎక్కువగా పడుతుంది. సో అది కూడా మనకి లాంగ్ టర్మ్‌లో సమస్యలు తీసుకొచ్చే ఆస్కారం ఉంది. ఇప్పుడు ఫైనల్‌గా మన ఎన్‌డీసీ నారాయణ డెంటల్ కేర్ ఎక్కడ ఉంది ఇది? నారాయణ డెంటల్ కేర్ వచ్చేసి సన్ సిటీ బండ్లగూడ హైదర్ షా కోర్ట్‌లో ఉంది. జస్ట్ బిసైడ్ ఫస్ట్ కేర్ ఫార్మసీ ఎస్ఎంపీ స్కూల్ లైన్‌లో. సో ఇక్కడ మీకు ఒక ట్రీట్మెంట్ యెస్, ఒక ట్రీట్మెంట్ నో అని చెప్పలేకుండా ప్రతి ట్రీట్మెంట్ అంటే చిల్డ్రన్, ఆర్థోడాంటిక్స్, ఎండోడాంటిక్స్ అంటే రూట్ కెనాల్స్, ఫిల్లింగ్స్, ఎక్స్‌పర్టైజ్డ్ ఇన్ ఫిల్లింగ్స్ అండ్ సేవింగ్ యువర్ బ్యాడ్లీ మ్యూటిలేటెడ్ టూత్ అంటే పాడైపోయిన పన్ను ఒకవేళ ఫిల్లింగ్ చేసే కండిషన్‌లో ఉంది అనంటే అలాంటి కేసెస్ మేము చాలా చాలా హై ప్రయారిటీ ఇచ్చి మీ పన్నుని రూట్ కెనాల్ వరకు ఎళ్ళకుండా అలాంటి కండిషన్‌లో మీరొస్తే దాన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాము. ఆర్థోడాంటిక్స్ అంటే టీత్ అలైన్‌మెంట్, నెక్స్ట్ సర్జికల్ ఎక్స్‌ట్రాక్షన్స్ అంటే టీత్ రిమూవల్స్ ఇవన్నిటి మీద మేము ఫోకస్ చేస్తున్నాము. టీత్ వైటనింగ్, ఇంకోటి వినియర్స్ అనేది ఈ మధ్యలో స్మైల్ డిజైనింగ్‌లో టీత్ అలైన్‌మెంట్‌లో చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. సో వినియర్స్‌లో కూడా మేము హైయర్ గ్రేడ్ వినియర్స్ యూజ్ చేసుకుంటూ ఎంతోమంది స్మైల్స్‌ని బెటర్ చేశాము. దాంతో పాటు అలైనింగ్ యాస్పెక్ట్‌లో వస్తే ఇన్విజిలైన్స్‌లో మేము ఒక మంచి ఇన్విజిలైన్ ప్రొవైడర్‌గా కూడా మేము ఉంటున్నాము. థాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. అడిగిన వెంటనే మా ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్.